విజయశ్రీ గారు ఈ కాలంలో ఎంత సంపాదించినా ఆర్థిక ఇబ్బందులుగానే ఉన్నారండి. చిన్న ఉద్యోగం నుంచి ఉద్యోగస్తుడి నుంచి పెద్ద ఉద్యోగస్తుడి వరకు. అవును. ఐశ్వర్యం అభివృద్ధి చెందాలి అంటే ఏ నామం పట్టించాలండి? ఐశ్వర్యం అభివృద్ధి చెందాలంటేనండి, మన దగ్గర ఉన్నటువంటి ఈ లలితా శాస్త్రంలో సహస్రనామాల్లో అనేక ఫలితాలు రహస్యంగా ఉన్నాయి మన దగ్గర. ఇవన్నిటినీ మనము తెలుసుకోవాలంటే ముందు ఏదైనా దీపం జ్యోతి పరబ్రహ్మ, ముందు ఈ పరబ్రహ్మ స్వరూపాన్ని మనం ఆరాధించుకొని తర్వాత నామపారాయణలోకి వద్దాం. కామాక్షి దీపాన్ని చక్కగా 3 ఒత్తులు వేసి శుభప్రదంగా ఇంట్లో వెలిగించుకోండి. తర్వాత ఈ అక్షమాల తీసుకొని శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మద శంభుమోహిని ఈ నామాన్ని 108 సార్లు శ్రద్ధగా పఠించండి. శాశ్వతమైన ఐశ్వర్యం అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం.